హే గాయ్స్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో మీకు కనుక ఈ స్టోరీ అండ్ నా అదర్ చరణ్ ప్రేమ అనే స్టోరీ ఉంది, ఆల్సో మై కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. ఆల్సో చెక్ దమ్ అవుట్. అండ్ రేపు ఒక రివ్యూ ఉంది, ఎల్లుండు అమృతం మీద ఒక వీడియో చేయబోతున్నా. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ ఇట్ అవుట్. వేసవి వెన్నెల ఎపిసోడ్ 4. లోపలికి వెళ్ళిన వాళ్ళు అప్పుడే జర్నీ చేయడం వల్ల ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యేవాళ్ళు, ఆ పని సెటిల్ అయ్యేవాళ్ళు ఆ పనిలో అలా పడ్డారు. ఇందాకటి అంత గందరగోళంగా లేకపోయినా హాల్లో కొంచెం వాళ్ళు చేసే సౌండ్స్ ఇంకా వినిపిస్తున్నాయి. సోఫాలో కూర్చున్నాను మీనా, స్నేహ టైర్డ్ అయిపోయి. అంతలో లోపల నుండి మీనా అత్తయ్య పార్వతి వచ్చి, అమ్మ వచ్చేయండిరా, మీకు భోజనం పెట్టేస్తా, చూసారుగా వాడు చెప్పకుండా ఇంతమందిని తీసుకొచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వండాలి వడ్డించాలి. లక్ ఏంటంటే మా ఇంట్లో ఇద్దరికి ఎక్స్ట్రా వండుతాం, బట్ సరిపోదు. సో రండి, కంగారు లేకుండా మీరు తినేస్తే సెటిల్ అయిపోవచ్చు. అంటే ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవడంతో ఇద్దరు భోజనానికి సిద్ధమయ్యారు. తిని రూమ్స్లోకి వెళ్ళిన కొద్దిసేపట్లో బయట గందరగోళం వినిపిస్తుంటే ఏంటి అని వెళ్ళారు బయటికి మీనా అండ్ స్నేహ. పార్వతి అండ్ శ్రీధర్ డిస్కషన్ కొంచెం ఆర్గ్యుమెంట్ లానే ఉంది. చెప్పకుండా ఎంతమంది గెస్ట్తో రావడం దానికి కారణమని ఆ మాటల్లో వినిపించింది. వెళ్ళాలా వద్దా అని లోపలికి వెళ్ళిపోయేంతలో పార్వతి మీనాని చూసి, అమ్మ మీనా ఆగరా, నీ రూమ్కే వద్దాం అనుకుంటున్నా అని ఆవిడ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉండటంతో ఇద్దరూ ఆగారు. అమ్మ చూసావుగా వాడు ఇంతమందితో వచ్చాడు చెప్పకుండా అని ఆవిడ చెప్తుండేసరికి వెనక నుండి కోతిలా నవ్వుతూ హాయ్ అన్నట్టు చేయి ఊపాడు శ్రీధర్. ఇప్పుడేమో మీ మామయ్య వాళ్ళ కోసం కొంతమంది పొలిటికల్ వీఐపీస్ వస్తున్నారు అని మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నట్టు నసుగుతున్నట్టు చేస్తున్నారు ఆవిడ. ఇంట్లో నుండి పొమ్మంటదా ఏంటి అని మీనా ఇన్నర్ టాక్. పైకి ఇప్పుడు మేము ఏం చేయాలా అని ఒక ఫేస్ పెట్టింది విగిలిస్తూ. లాభం లేదు అని మళ్ళీ ఆవిడే స్టార్ట్ చేసింది. మీరేమనుకోకుండా ఒక 4-5 రోజులు పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటారా అని అడిగింది ఆవిడ రిక్వెస్ట్ చేస్తూ. ఫుల్ సిన్సియర్గా అడిగారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఆవిడ మొహంలో. అందులోనూ పెద్ద మామయ్యని ఇందాకే మీట్ అయింది కాబట్టి మీనాకు కూడా అక్కడ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలి అనే ఉంది. స్నేహకైతే ఈ గుంపు నుండి పోతున్నందుకు ఫుల్ హ్యాపీ, రిలీఫ్. లోపల డ్యాన్స్ వేస్తుంది తన మనసు అని చెప్పుకోవడం చాలా తక్కువ. అన్నయ్యతో నేను జాగ్రత్తగా చూసుకుంటా అన్నా కానీ ఫస్ట్ రోజు ఇలా అవ్వడం, సారీరా నాకు చాలా బాధగా ఉంది అన్నారు ఆవిడ. అయ్యో పర్లేదు అత్తయ్య, మీరేం బాధపడకండి, అయినా 5 డేసేగా, తర్వాత అన్నీ మీతోనే ఉంటా సరేనా అంది మీనా. తను కూడా ఆవిడ బాధపడటం చూసి కొంచెం ఫీల్ అవుతూ. దాంతో ఆవిడ హ్యాపీగా ఒక స్మైల్ ఇచ్చి లగేజ్ సర్దుకోండి నాన్న అని కిందకి వెళ్ళారు. మీనా స్నేహ లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుతుంటే హాయ్ అని పలకరిస్తూ లోపలికి వచ్చాడు శ్రీధర్. హలో అంది మీనా. నేను హెల్ప్ చేయనా అని తను వద్దు అని వారిస్తున్నా తను కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు శ్రీధర్. మీనాకి ఆ హెల్ప్ చేసే విధానం నచ్చింది. కోర్స్ ఒక మెచ్యూర్డ్ అండ్ ఆధునిక భావాలు ఉన్న వ్యక్తికి సేమ్ అలాంటి పర్సనే ఎదురైతే ఖచ్చితంగా నచ్చుతారు. ఇంట్లో పనులు కొన్ని కేటగిరీస్ లేడీస్వి, కొన్ని జెంట్స్వి అని జనరలైజ్ చేస్తూ వస్తూ ఉన్న మన ఈ సొసైటీలో మీనా పనుల్లో ఆడ మగ ఇలా జెండర్ని వేరు చేస్తూ ఉండవమ్మా. ఏదైనా పనే, అందులో మన సామర్థ్యం ఎంత చేయగలమా లేదా అన్న మన శక్తి, స్కిల్ మీదే ఆధారపడి ఉంటాయి అనే తన నాన్న దగ్గర పెరగడం ఎంతో గర్విస్తూ ఉంటుంది. సో ఈ సొసైటీలో వాళ్ళ ఇంట్లోనే చేయరు, అలాంటిది పక్క వాళ్ళకి హెల్ప్ చేయడమా? సో అలాంటి హెల్ప్ ఇది చిన్నదైనా నచ్చింది. బట్ తన లాజికల్ మైండ్ మాత్రం హాఫ్ సైడ్ చెప్తూనే ఉంది బయట. అందులోనూ అందమైన అమ్మాయిలు చేసే హెల్ప్ ఈ అబ్బాయిలు ఇంట్లో ఒక 10% కూడా చేయరు అని. సో సైలెంట్గా తన థాట్స్ని, ఎమోషన్స్ని, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ సైలెంట్గా అన్నీ ప్యాక్ చేస్తుంది. ఆ టైంలో శ్రీధర్ బ్యాక్ జిప్ వేస్తూ ఉండటం, వెయిట్ ఇవి కూడా అందులో పెట్టాలి అని మీనా అనేసరికి ఏది ఇవ్వు అని అడుగుతూ చెయ్యి చాచడం. అలా మీనా మునివేళ్ళు శ్రీధర్ వేళ్ళని తాకాయి. శ్రీధర్ మీనా చూపులు కలిశాయి. సిచ్యువేషన్స్ అన్నీ డిమాండ్ చేసేసరికి ఎప్పుడు రాని ఫీలింగ్స్ మీనాలో కలిగాయి. కొంచెం లైట్గా పింక్గా అవ్వబోతున్న తన ఫేస్ని కవర్ చేస్తూ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ వేరే వస్తువుల కోసం వెళ్ళింది అటుపక్క మీనా. ఇటు స్నేహ ఏమో ఏంటో లగేజ్ అసలు బయటికి తీయకుండా ఉండాల్సింది, థ్యాంక్ గాడ్, అసలు నావి తక్కువే, మీనా లగేజ్ అంత లేదు, ఉన్నవే మొత్తం తీయలేదు అని అనుకుంటూ తన ప్యాకింగ్ అయిపోవడంతో మీనాకి హెల్ప్ చేస్తుంది. అలా లగేజ్ ప్యాక్ చేసుకొని శ్రీ తను హెల్ప్ చేస్తా అని వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంట్లో దింపి ఆయనతో మాట్లాడి వెళ్ళాడు. మీనా ఇల్లంతా చూస్తూ ఉంటే రామారావు గారు, మీనా సడన్గా వచ్చారు
మా తమ్ముడి ఇంట్లో ఉన్నన్ని రూమ్స్ ఉండవు, అక్కడ ఒక 10 ఉంటే ఇక్కడ ఉండేది ఒక 5. హాలు, కిచెను, నాది బాది బెడ్రూమ్స్, ఒక గెస్ట్ రూము, స్టోర్ రూము. గెస్ట్ రూమ్లో సరిగ్గా లేవు, మీరు మీ బావగదిలో ఉండండి రా, నేను తనతో చెప్తాలే అని వాళ్ళకి రూమ్ చూపించి తిన్నారో లేదో కనుక్కొని పాలు ఇచ్చి ఆయన వెళ్ళారు పడుకోవడానికి. మీనాకి కృష్ణ మావయ్య ఇంట్లో ఉన్నంత పెద్ద గది కాకపోయినా ఇది హాయిగా అనిపించింది. అక్కడ పైన కింద ఫ్లోర్స్ ఉన్నాయి, అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడేమో ఒకటే, అది కూడా ఎప్పుడో కట్టిన దానిలో ఉన్నాయి. అలా అని చిన్నగా ఏం లేవు, సరిపడా ఉన్నాయి. అలసిపోవడం వల్ల కిటికీలో నుండి వస్తున్న చల్లగాలి వల్ల తెలీదు ఫోన్ చూద్దామన్న ఈ వెదర్లో ఎందుకు మనసు రాలేదు. వచ్చినా అలానో తనకి ఇక్కడ సిగ్నల్స్ లేవు అన్న విషయం గుర్తొచ్చి బెడ్కి పడుకుంటే కరెక్ట్గా పక్కన కిటికీలో ఉండి అందంగా కనిపిస్తున్న చందమామని చూసి అబ్బా తన టేస్ట్ భలే ఉంది కదా స్నేహ అని తన నుండి ఆన్సర్ రాకపోయేసరికి అటు తిరిగిన మీనాకి స్నేహ ఆల్రెడీ నిద్రపోవడంతో పాపం అసలు తను ఇప్పటివరకు పడుకుందే లేదు అన్న విషయం గుర్తొచ్చి నవ్వుకొని చందమామని చూస్తూ అలా నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి అనుకుంటా ఏవో సౌండ్స్ అవడంతో ఏంటా అని డోర్ దగ్గరికి వచ్చిన మీనాకి రామారావు గారు వాయిస్ వినపడింది, ఎవరితోనో మాట్లాడుతూ ఇక్కడే పడుకోమని. ఓ వాళ్ళ అబ్బాయి వచ్చాడా చూద్దామని ఎక్సైట్మెంట్తో బయటకు వెళ్ళబోతూ ఆగిపోయింది టైం చూసి. కొద్దిసేపు ఆగి బయట గేట్ సౌండ్ వినిపించింది, ఆ తర్వాత ఇంకేం వినిపించలేదు. తను నిద్రలోకి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు. అలా మార్నింగ్ తన ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి లేచింది మీనా. నిద్ర పక్కన స్నేహ లేదు. కళ్ళు రుద్దుకొని ఎవరా అని చూస్తే వాళ్ళ నాన్న నుండి వీడియో కాల్. వా నెట్ పనిచేస్తుంది అని ఆయన కాల్ కన్నా నెట్ వస్తుంది అన్న ఆనందంలో ఫుల్ మొత్తం వదిలి ఎనర్జీ వచ్చి లేచుకొచ్చుని ఫుల్ హ్యాపీగా కాల్ ఆన్ చేసింది మీనా. ఆయన చూపించడమే బీచ్ని, సముద్రాన్ని చూపిస్తూ లైన్లోకి ఆయన వచ్చేసరికి ఆయన క్లాత్ చూసి దడుచుకుంది మీనా. ప్రపంచంలో ఉన్న అన్ని రంగుల్ని కలిపి వేసినట్టుంది ఆ డ్రెస్, అందులోనూ ఒక షార్ట్ షర్ట్. హే డాటర్ హౌ ఆర్ యూ అన్నారు ఆయన ఫుల్ స్వింగ్లో. డాడీ ఏంటిది అని మీనా ఎప్పుడు ఆయన అలా చూడకపోవడంతో. హే ఓల్డ్ మీ డాడీ జస్ట్ 40, నన్ను ఓల్డ్ అనుకుంటున్నావా ఏంటి? అయినా ఈ మధ్య అమ్మాయిలు కొంతమంది 60s వాళ్ళకే పడుతున్నారు తెలుసా, వాళ్ళతో పోలిస్తే ఐఎమ్ టూ యంగ్ సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ అనేసరికి బాబో ఈయన కొంప ముంచేలా ఉన్నారు ఈ గోవా నుండి వచ్చేసరికి అని అనుకుని మనసులో గోవా ట్రిప్ ఆయన మాట్లాడే విధానానికి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీలో వెంకటేష్కి జాబ్ వచ్చాక వాళ్ళ నాన్న ముందు చేసే ఓవర్ యాక్షన్ గుర్తొచ్చింది మీనాకి. బ్లాంక్గా ఫేస్ పెట్టుకొని పైకి చూస్తూ కిందకి దించి జస్ట్ రోల్ రివల్స్ అనుకొని అని ఫోన్ పక్కన పడేసి ఈ ఊర్లో నెట్ సిగ్నల్స్ అన్నీ లేకపోవడం కూడా మంచిదే అనుకొని ఒక చిన్న సైజు డిప్రెషన్లోకి వెళ్ళి అలా హిమాలయాస్కి వెళ్ళొచ్చి మనసులోనే అలా పడుకుని ఉంది సైలెంట్గా. అంతలో స్నేహ ఫ్రెష్ అయ్యి వచ్చింది. మీనాని అలా చూసి ఏంటి మేడం ఏంటో తెగ ఆలోచించుస్తున్నారు ఏంటి అంటే ఏదోలే అని, అయినా నువ్వేంటి వచ్చిన దగ్గర నుండి చూసినావు చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నావు అని అనేసరికి ఓయ్ నువ్వు గంటలు పడుకుంటున్నావు ఇంకేం చేయను, అయినా నేను వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికేగా, ఈసారి చూడు నేను నిద్ర లేపలేదు అని అనేసరికి అటు తిరిగి పడుకుంది మీనా సైలెంట్గా. ఓయ్ ఏమైంది, సర్లే సారీ రా ఫ్రెష్ అయ్యి బాగా ఆకలిస్తుంది అని స్నేహ అనేసరికి సారీ చెప్పావు కాబట్టి వస్తున్నా అని వాష్రూమ్కి వెళ్ళిన మీనాని చూసి కోతి అని నవ్వుకుంది స్నేహ. టిఫిన్ చేశారా అంటే చేశారు అన్నట్టు చేసింది మీనా. కారణం అక్కడ అత్తే పెట్టిన దాంట్లో సగం రుచి కాదు కదా, కొంచెం అంటే కొంచెం కూడా టేస్ట్ లేకుండా అస్సలు బాగాలేదు. అసలు సిటీ వచ్చిన దగ్గర నుండి ఆ ఫుడ్ విషయంలో ఆనందపడుతున్న మీనాకి 2 పూటలకే పాపం ఆ ఫుడ్ దూరం అయ్యేసరికి ఏం చేయాలో తెలియదు. తినేసి బయటకు జంప్ అవ్వాలి, ఇంకా ఫుడ్ మాత్రం అక్కడే తినాలి అత్తే వాళ్ళ ఇంట్లో అని మైండ్లో ఫిక్స్ అయ్యి బయట అలా తిరిగి వస్తామని చెప్పి బయలుదేరిన మీనా వాళ్ళకి ఎదురుపడ్డాడు. ఆ రోజు తోటదారిలో ఎదురుపడి గొడవ పడిన వ్యక్తి మామయ్య అంటూ పిలిచింది మీనా. లోపల నుండి వచ్చారు రామారావు గారు. ఆ వ్యక్తి ఆగి చూస్తున్నాడు. అతని చేతిలో డాగ్ అరుస్తుంది. ఆ రోజు చెప్పా కదా వీడే నాతో గొడవ పట్టుకుంది అంది మీనా. ఏయ్ వీడు వాడు అంటే మొహం పచ్చడి చేస్తా అన్నాడు అతను. చూడు మామయ్య నీ ముందే అని మీనా అనేలోపే ఆయన ఆ వ్యక్తి చంప చెల్లుమనిపించారు. ఆ దెబ్బకి ఆ వ్యక్తి షాక్ అవడం ఏమో కానీ మీనా అని స్నేహ అయ్యారు బాగా. రేయ్ క్షమాపణ చెప్పరా అన్నారు ఆయన. ఆయన ప్రవర్తించిన తీరుకి మీనా స్నేహ ఆశ్చర్యం, భయం, వింత ఇలా చాలా ఆలోచనల వాళ్ళ బ్రెయిన్లో కంబైన్డ్గా కదిలాయి. చెంపదెబ్బ తిన్న తను కంట్లో నీరుతో మీనాని క్షమించండి అని అడిగాడు. ఈయనేంటి ఇలా చేశాడు అన్న థాట్తో బయటకు వచ్చేసింది సైలెంట్గా మీనా. తన వెనకే స్నేహ. బయటకు వచ్చి వాళ్ళని దాటామనుకున్నాక ఊపిరి ఇప్పుడు వరకు ఆపేసినట్టు ఒకేసారి తీసుకున్నారు ఇద్దరు.
అదేంటి బాబు మీ మావయ్య అలా కొట్టేశాడు, అయినా అతను మరీ కొట్టించుకున్నంత తప్పు చేశాడా అంది స్నేహ. తన మనసులో కూడా సేమ్ థాట్స్ ఉన్నాయి అది జరిగిన దగ్గర నుండి. బట్ పైకి మాత్రం కావాల్సిందేలే వాడికి అని లిప్స్ ఒక సైడ్కి తిప్పుకుంది. ఆ మాట అయితే అంది కానీ ఆయన ఎందుకు అలా కొట్టారు, వాడు నిజంగానే ఒక పెద్ద వెధవా, ఇలా 100 ఆలోచనలు ఉన్నాయి తన బ్రెయిన్లో. స్నేహ ఏమో పక్కన, అయినా తన బాడీ అది చూస్తుంటే ఫుల్ ఫిట్గా ఉన్నాడు, అసలు మీ మావయ్య అట్లా చేయగానే సైలెంట్గా ఎందుకు ఒప్పుకున్నాడు, అదే ఆలోచనలు మీనా బ్రెయిన్లో రన్ అవుతున్నా కూడా సైలెంట్గా అలా నడుస్తూ ఉంది. సో ఇది గాయస్, మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.